ఇంటినే వృద్ధాశ్రమంగా మార్చేశారు. ఇంత పెద్ద డిసిజన్ ఎందుకు తీసుకున్నారు? అలా అసలు ఇలా మార్చడానికి కారణం ఏంటి? అంతా నా భార్య ఆమె ప్రకారమే సార్. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. కానీ తర్వాత తెలిసింది, అరే ఇది జీవితంలో మనం ఇది మనకు చేయాల ఖచ్చితంగా. చాలా ఒక్కొక్కరితో దీనగాథ సార్. ఎట్లంటే చిన్న పిల్లలు, వృద్ధులు, కళ్ళు కనపడలేని వాళ్ళు, నిస్సహాయ స్థితిలో ఉండే వాళ్ళకు అట్లా వాళ్ళకి సేవ చేయడంలో తప్పే లేదు. ఎందుకంటే మన ఊర్లో లోకల్లో చాలా ఏడేది చేస్తున్నాడు, ఏదో ఇంతమంది బంధువులు అందరూ ఇప్పుడు దూరమే సార్. ఎందుకంటే నేను చేసే పని నచ్చలేదు అందరికీ. వాళ్ళకి ఎందుకు నచ్చాలా? మన ఇష్టం వచ్చిన పని మనం చేద్దాం, ఇదేం తప్పే ఉంది, 10 మందికి అన్నం పెడదాం అనే ఆలోచనతో చేయడం జరుగుతుంది. ఆ పాప కన్నా నాకు పూర్తి ఇంట్రెస్ట్. ఆ పాప కానీ తెల్లాడదాం 4 గంటలకు లేచి చాలా కష్టపడతాను సార్. ఇదంతా షెడ్ గడగడం ఎట్లంటే వాళ్ళు పాస్ పూసుకుంటారు, అట్లే క్లీన్ చేయాలా, డైపర్లు వేయాలా, చాలా హెవీ వర్క్ ఉంటుంది సార్. ఎందుకంటే